పోతురాజు కాలువకు గండిపడ్డంతో సమీపంలో ఉన్నటువంటి కాలనీలు మొత్తం ఓవరాల్గా ఈ వరద నీరులో మునిగిపోయాయి. నడుముల లోతు నుంచి మనిషి లోతు వరకు కూడా ఈ ప్రవహిస్తున్న పరిస్థితిని నెలకొనడంతో ఇక్కడ కాలనీ వాసులు ఒక్కొక్కరుగా ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు కానీ లేకపోతే తమ బంధువులకు కానీ పోతున్న పరిస్థితి నెలకొంది. సమీపంలో ఉన్నటువంటి దుకాణాలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ సంబంధించిన ఏదైతే షాప్స్ ఉన్నాయో మొత్తం ఓవరాల్గా ఈ వరద నీరులో చిక్కుకున్నాయి. అదేవిధంగా సమీపంలో ఉన్నటువంటి సబ్స్టేషన్ కూడా వరద నీళ్ళు చిక్కుకోవడంతో పలు ట్రాన్స్ఫార్మర్లు కూడా పేలిపోవడం జరిగింది. దీంతో యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంతంలో విద్యుత్తును కూడా నిలిపివేశారు. విద్యుత్తు నిలిపివేయడంతో ప్రస్తుతం ఎక్కడ కూడా విద్యుత్తు లేని పరిస్థితి అనేది ఈ కాలనీలో నెలకొంది. దాదాపు 10 కాలనీలో, అంటే ఈ పోతురాజు కాలువకు కుడివైపు ఎడమవైపు ఉన్నటువంటి కాలనీలో మొత్తం ఓవరాల్ ఇదే పరిస్థితి నెలకొనడంతో 10 కాలనీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వీరి లోతట్టు ప్రాంతాల్లో అసలు ఖాళీ చేయాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఇంత ముప్పు వస్తుంది, తుఫాను ఇంత ప్రభావం చూపుతుందని చెప్పేసి వీళ్ళు గ్రహించలేకపోయారు. దీంతో ఇక్కడే నివాసాలలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి తమ నివాసాల్లోనే రాత్రి పడుకున్న పరిస్థితి నెలకొంది. నిద్రావస్థలో ఉన్నటువంటి ఇక్కడ కాలనీ వాసులు ఈ పోతురాజు కాలువకు అర్ధరాత్రి 1:30-2 గంటల ప్రాంతంలో ఇక్కడ గండి పడింది. దీంతో ఒక్కసారిగా వరద నీరు అనేది ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఏరియాలో మొత్తం నివాసాల్లో కూడా ముంచెత్తిన పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కసారిగా ఈ వాటర్ చెమ్మ తగలడంతో అప్రమత్తమైనటువంటి ఇక్కడ కాలనీ వాసులు వెంటనే అప్రమత్తమై బయటికి ఒక్కొక్కరుగా వచ్చి తమ బంధువులలో తలదాచుకున్న పరిస్థితి ఉంది. మరికొందరు బిక్కుమంటూ ఎక్కడికి పోలేక ఈ వరద నీటిలోనే తలదాచుకొని ఎక్కడో చోట కాలం గడిపిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ నివాసాల్లో మనం చూడొచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, అదేవిధంగా నివాసానికి మామూలుగా జీవనానికి ఉపయోగించినటువంటి బియ్యం కావచ్చు, అదే నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇవన్నీ ఓవరాల్గా ఇక్కడ వరదలో చిక్కుకొని మొత్తం ఓవరాల్ నానిపోవడం జరిగింది. ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే మొత్తం పాడు కావడం జరిగింది. అదేవిధంగా కార్డ్స్ కానీ దుప్పట్లు కానీ మొత్తం ఓవరాల్గా ఇక్కడ నీటి ముద్దయ్యాయి. దీంతో ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంది. దీంతో వీరు ఇక్కడ తమ బంధువుల ఇంటికి బ్యాగు సర్దుకొని వీరు ఇంటికి బంధువుల ఇంటికి పోతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. అయితే తమకు కొన్ని ప్రాంతాలు అయితే తమకు నీరు కానీ ఆహారం కానీ అందించాలని చెప్పేసి అధికారులను ఇక్కడ నిర్వాసితులు వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తమ పరిస్థితిని గ్రహించి తమకు ఆహారం కానీ మంచినీరుని అందించాలని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ నివాసాల్లో ఈ పరిస్థితులను ఏదైతే తమ నష్టపోయారో ఆ పరిస్థితులను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు చేతులు చాస్తున్న పరిస్థితి నెలకొంది. షాప్స్ కూడా మొత్తం ఓవరాల్గా ఈ నీటిలో చిక్కుకోవడంతో యంత్రాలు కూడా పాడైపోయి లక్షలలో ఇక్కడ నష్టపోయిన పరిస్థితి నెలకొంది. అయితే ఒంగోలులో ప్రస్తుతం ఈ నెలకొన్న ఈ పరిస్థితిని మొత్తం క్లియర్ చేసేందుకు దామచర్ల జనార్దన్ ఎప్పటికప్పుడు అనేది అధికారులతో సమీక్షిస్తున్నారు. ఏదైతే పోతురాజు కాలువ పైన గండి పడిందో వాటిని గండ్లు పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన 2 జేసీబీలను కేటాయించి జేసీబీల సాయంతో మొత్తం ఈ గండ్లు పూడ్చడంతో పాటుగా ఎక్కడైతే చెత్తా చెదారం పేరుకుపోయి ఈ వాటర్ బయటికి పోకుండా ఇబ్బందికర పరిస్థితులు అనేవి తలెత్తాయో ఆ ప్రాంతంలో జేసీబీ సాయంతో మొత్తం వాటిని తీసి క్లియర్ చేసి ఈ వాటర్ను బయటికి యుద్ధ ప్రాతిపదికన ఫాస్ట్గా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇవి సాయంత్రం లోపల వర్షం పడకపోతే కొంత తెరపిస్తే ఇంకా సాయంత్రం లోపల వీటి మొత్తం క్లియర్ చేసి ఇక్కడ ఎవరైతే నిర్వాసితులు నష్టపోయారో వారి పరిస్థితిని చూసి ఖచ్చితంగా ఆదుకుంటాము. యుద్ధ ప్రాతిపదికన ఆహారంతో పాటుగా నీటిని కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇదే పరిస్థితి మనం మాట్లాడేందుకు స్థానిక నివాసితున్నారు. చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? ఏ విధంగా మీరు ఇబ్బంది పడుతున్నారు? ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాం అంటే నిద్రపోతూ ఉన్నాం సార్. రాత్రి నిద్రపోయేటప్పుడు మామూలుగా 2:30-3 కల్లా మనకి లెగిసి చూసి నీళ్ళు వచ్చేస్తున్నాయి లోపల. లేదు ఏకదమ్గా ఇంకా మా వాళ్ళకి ఫోన్ చేస్తే అందరూ వచ్చి ఇంకా ఏకదమ్గా అప్పటికప్పుడు కొన్ని సామాన్లు ఇవన్నీ మిషన్లు అన్నీ పడిపోయినాయి. ఇంక పైకి లేపి పెట్టి కొద్దిగా అప్పటి నుంచి అసలు ఇప్పటికి ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది కానీ తగ్గటంలా. ఇప్పుడు ఇంకా ఫుల్గా వచ్చేసినాయి నీళ్ళు. సో రాత్రి నుంచి అసలు నిద్ర లేవు, ఏం లేవు సార్. అసలుకి అట్లానే ఉన్నాం. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఏ విధంగా మీరు? బంధువుల ఇంటికి వెళ్తున్నాం సార్. ఇంకా ఏంటంటే ఇక్కడ ఉండడానికి లేదు కదా, అందుకని అక్కడికి వెళ్తున్నాం సార్. ఇంకా మీరు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారు, పునరావాస కేంద్రాలకు పోవాలని చెప్పేసి అధికారులు మేము హెచ్చరించలేదా? నిన్న మామూలుగా మైక్ అనౌన్స్మెంట్ చేశారు కానీ మళ్ళీ ఇంత ఉండిద్ది అని చెప్పి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసలు అది ఇప్పుడు మీరు ఇంట్లో ఏదైనా వండుకోవడానికి కానీ ఏమైనా పనికొచ్చే వస్తువులు ఏమైనా మిగిలాయా? అన్నీ అంటే మొత్తం చాలా వరకు కొట్టుకుని వెళ్ళిపోయినాయి సార్. మొత్తం దానికి మొత్తం ఇదైపోయినాయి అసలుకి. ఇంకేందంటే కొన్ని ఉన్నాయి వరకు తీసి పక్కన పెట్టాం సార్. అవి
మరి ఏంటి ఏ మేరకు ఇప్పుడు మీకు నష్టం వాటిల్లింది? మొత్తం ఒక 3-4 లక్షల దాకా లాస్ వచ్చింది సార్. అది మొత్తం ఇంకా ఈవెంట్ సామాన్లు మొత్తం అన్నీ మొత్తం బాగా మునిగిపోయినాయి. మీరు ఏం చేస్తుంటారు? ఈవెంట్స్ చేస్తూ ఉంటాం సార్. మొత్తం మునిగిపోయినాయి సామాన్లు మొత్తం. ఇక్కడ యంత్రాలు ఏంటి వీటి ఏంటిది? ఈ మామూలుగా ఈ పంచర్ షాప్ అట్లా పెట్టుకొని ఉంటాం సార్ ఇక్కడ. అవి మొత్తం ట్యాంకీ కూడా తిరగబడిపోయింది. ఇంకా లేపి మొత్తం ఇక్కడ పెట్టి ఇంకా ఈవెంట్ సామాన్లు మొత్తం ఇవన్నీ ఇక్కడ లోపల రూమ్లో పెట్టి మొత్తం తెలిసి మొత్తం మునిగిపోయినాయి. ఇంకా తీసి మొత్తం ఇంకా ఏం పనికి వస్తాయి వచ్చే పరిస్థితి ఉందా? ఏం పనికి వచ్చే పరిస్థితి ఏం లేదు సార్. అసలుకి మొత్తం మునిగిపోయినాయి. మరి ఎలా మీ జీవనోపాధి? అదే అర్థం కావటం లేదు సార్. అది అర్థం కాక ముందర బట్టలు పెట్టుకుని వెళ్తున్నాం సార్. ఇంక ముందర అది ఏం అర్థం కావటం లేదు. ఇది మేము కొన్ని ఇక్కడ ఉన్న పంచర్ షాప్ నిర్వహించుకుంటూ అదేవిధంగా ఈవెంట్స్ కొన్ని నిర్వహించుకుంటూ వాటికి సంబంధించిన పరికరాలన్నీ కూడా ఇక్కడే పెట్టుకున్నాము అని చెప్తున్నారు. అవి ఇప్పుడు ప్రస్తుతం వరద నీటిలో మొత్తం ఓవరాల్గా చిక్కుకొని మొత్తం పాడైపోవడంతో దాదాపు 4 లక్షల మేర మాకు నష్టం వాటిల్లింది. ఈ పనికిరాని పరిస్థితి నెలకొంది. సో ఇప్పుడు తదుపరి మేము ఇదే జీవనోపాధిగా ఎప్పటి నుంచో ఎంచుకున్నాము. బట్ ఈ తదుపరి ఎటువంటి పనికొచ్చే పరిస్థితి లేకపోవడంతో తదుపరి తమ పరిస్థితి ఏంటనేది అర్థం కాని పరిస్థితి అనేది నెలకొంది. అగమ్యగోచంలో ఉన్నామని చెప్పేసి ఇక్కడ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఖచ్చితంగా తమను ఆదుకుంటేనే మళ్ళా జీవనోపాధి ఇదే మార్గాన్ని ఎంచుకొని మేము పునరుద్ధరించుకోగలం, కానీ లేకపోతే మేము తమ పరిస్థితి ఎటు అవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందని చెప్పేసి ఇక్కడ వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ కొండలతో శంకర్, 10 టీవీ, ప్రకాశం జిల్లా.